Good evening to one and all. We are dealing with ratio analysis. In ratio analysis, we started with profitability ratios. ఆ తర్వాత టర్నోవర్ యాక్టివిటీ రేషియోస్ గురించి డిస్కస్ చేసాం. అందులో స్టాక్ టర్నోవర్ రేషియో వరకు కూడా నిన్న డిస్కషన్ అయిపోయింది లెంగ్తీగా. ఈరోజు క్లాస్లో డెటార్స్ టర్నోవర్ రేషియో నుంచి స్టార్ట్ చేద్దాం. మనందరికీ బాగా సుపరిచయం ఉన్నటువంటి టాపిక్స్. Debtors turnover ratio, how much amount is locked in the sales, in the book dates, in the form of book dates అనేటటువంటి దాని గురించి ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో తెలియజేస్తుంది. అంటే ఫర్మ్లో మనందరికీ తెలుసు రెండు రకాల మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుంది. ఒకటి క్యాష్ బేసిస్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ అక్యురల్ బేసిస్ మెథడ్. మనము కొన్ని బిజినెసెస్ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా లైక్ సర్వీస్ ఇండస్ట్రీ, హోటల్స్, గ్యాస్ ఏజెన్సీస్, మెడికల్, ఇట్లాంటి దగ్గర ఓన్లీ క్యాష్ బిజినెస్ ఉంటుంది. బట్ వెరాజ్ కమ్స్ ఇన్ టు అదర్ టైప్ ఆఫ్ బిజినెసెస్, we have cash as well as credit sales. That is nothing but we are following accrual basis method of accounting for the firms where they are allowing credit sales. ఎక్కడైతే క్రెడిట్ సేల్స్ అలౌ చేస్తున్నారో అక్కడ మనం అక్రువల్ బేసిస్ మెథడ్ ని ఫాలో అవుతాం. ఎక్కడైతే క్రెడిట్ సేల్స్ ఉన్నాయో అక్కడ యాజ్ అండ్ వెన్ వీ హ్యావ్ క్రెడిట్ సేల్స్, దెన్ ఆటోమేటికలీ అవర్ కస్టమర్స్ బికమ్స్ డెటార్స్. ఎప్పుడైతే ఇజ్ ఇట్ ఆడిబుల్? Okay, very good evening to one and all. Today we are going to discuss about leftover turnover ratios or activity ratios. మొట్టమొదటిగా మనం ఈరోజు డెటార్స్ టర్నోవర్ రేషియో గురించి మాట్లాడదాం. ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో అనేటటువంటిది ఆల్వేస్ ఇట్ మెజర్స్ హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ లాక్డ్ ఇన్ టు ది బుక్ డేట్స్ అనే దాని గురించి డిస్కస్ చేస్తుంది. అంటే క్రెడిట్ సేల్స్ మనం ఎంతైతే చేసామో అవి ఎంతవరకు మనకి డెటార్స్ కన్వర్ట్ అయ్యాయి, ఆ డెటార్స్ ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు ది ఫర్మ్ అనే దాని గురించి ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో డిస్కస్ చేస్తాము. ఎక్కడైతే ఎఫిషియంట్ క్రెడిట్ కంట్రోల్ అండ్ ప్రాంప్ట్ కలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో, అంటే రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఎక్కడైతే ఏ సంస్థలో అయితే ఎఫిషియంట్ క్రెడిట్ కంట్రోల్, అంటే క్రెడిట్ ఇస్తాము బట్ వీఆర్ ఎఫెక్టివ్లీ కంట్రోలింగ్ ది క్రెడిట్ పాలసీస్ అండ్ ఆల్సో ప్రాంప్ట్ కలెక్షన్ పాలసీస్. ఎప్పటికప్పుడు ఎవరైతే డబ్బు చెల్లించాల్సినటువంటి డెటార్స్ ఉంటారో వాళ్ళందరి వద్ద మనము యాజ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ డ్యూ డెఫినెట్లీ వీ విల్ ట్రై టు కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ దెమ్. సో ఎప్పుడైతే అది డ్యూ అవుతుందో అప్పుడు వాళ్ళ వద్ద నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేయడానికి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం మనం కలెక్ట్ చేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డెటార్స్ లో ఉండిపోయేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అనే అమౌంట్, పెట్టుబడి, డెటార్స్ లో ఉండిపోయేటటువంటి పెట్టుబడి తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా డెటార్స్ లో తక్కువ అమౌంట్ ఉండే విధంగా చూసుకునేకే సంస్థ ప్రయత్నం చేస్తుంది. అలాగని చెప్పేసి మనం ఇంకో రకంగా ఆలోచన చేయొచ్చు. మరి డెటార్స్ లో తక్కువ అమౌంట్ ఉండడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం క్రెడిట్ సేల్స్ చేయకపోతే గుడ్ కదా, బెటర్ కదా అనుకోవచ్చు. బట్ క్రెడిట్ సేల్స్ చేయకపోతే ఫర్ము సేల్స్ అనేటటువంటివి నష్టపోయే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా లాభాలు కూడా ఫార్గో కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి it is always suggested to give some credit sales, to give some provision for credit basis also, so that the sales and profits will increase. But at the same time, you have to ensure that the efficient control system as well as prompt collection must be done from the management point of view, so that the lower investment in the book dates or debtors is going to happen. That will be helpful to the firm. అనదర్ చూసుకున్నట్టయితే ఈ రేషియో ఇంకా క్రెడిట్ సేల్స్ తో ఎలా డెటార్స్ ని ఎలా ఇది మెజర్ చేస్తుంది, న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంది అనుకుంటే,
డెటార్స్ టర్నోవర్ రేషియో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనుకుంటే, న్యూమరేటర్గా నెట్ సేల్స్, డినామినేటర్గా యావరేజ్ డెటార్స్ని తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ నెట్ సేల్స్ అనేటటువంటివి మనకి రిటర్న్స్ తీసేసుకున్న తర్వాత వచ్చేటటువంటి దాన్ని సేల్స్లోంచి సేల్స్ రిటర్న్స్ తీసేసుకుంటే మనకు వచ్చేదాన్ని నెట్ సేల్స్ అంటాం. బట్ యావరేజ్ డెటార్స్ అంటే ఏంటి? జనరల్గా నిన్న కూడా మనం అనుకున్నాం యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 అని. బట్ వలాటైల్గా చాలా డ్రాస్టిక్ గా వైలెంట్ గా ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు స్టాక్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి యావరేజ్ స్టాక్ అనే దానికి కూడా అనదర్ ఫార్ములా చెప్పుకున్నాం నిన్నటి రోజున క్లాస్ లో. బట్ ఇక్కడ ఇంత వైలెంట్ గా ఫ్లక్చుయేషన్స్ డెటార్స్ లో జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మనం యావరేజ్ డెటార్స్ అంటే ఒకే ఫార్ములా ఉంటుంది. అదేమిటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ బై 2 వేసుకుంటే మనకి యావరేజ్ డెటార్స్ వస్తుంది. మరి డెటార్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనుకున్నప్పుడు, ఈ డెటార్స్ లో ఏమేమి మిళితమై ఉంటాయి అనుకున్నప్పుడు, we all know debtors plus bills receivables but exclude debts which arise on account of transaction other than sale of goods. చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, మనం ఏ వస్తువు పైన అయితే వ్యాపారం చేస్తున్నామో మన వ్యాపార సంస్థ, ఆ వస్తువు పైన జరిగినటువంటి అమ్మకాల ద్వారా ఏర్పడినటువంటి డెటార్స్ ను మాత్రమే, బిల్స్ రిసీవబుల్స్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మనము ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్, పాత కంప్యూటర్ను అమ్మినప్పుడు దాన్ని కూడా క్రెడిట్కి ఇచ్చాం. వాడు డబ్బులు లేవు సార్ నా దగ్గర అంటే మనం క్రెడిట్కి ఇచ్చేసాం. ఇప్పుడు దాన్ని కూడా మనం తెచ్చి దీంట్లో క్రెడిట్ సేల్స్ రాస్తామంటే కాదు. దట్ ఈస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, ఆ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ద్వారా అరైజ్ అయ్యేటటువంటి డెటార్స్ ని వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ టు ది యాక్చువల్ డెటార్స్ విచ్ ఆర్ అరైజింగ్ త్రూ ది సేల్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ అంటే మనందరికీ తెలుసు, ఏ వస్తువునైతే వ్యాపార సంస్థ ఆధారంగా చేసుకుని వ్యాపారాన్ని నిర్వహిస్తుంటుందో ఆ వస్తువులను మాత్రమే ఇక్కడ గూడ్స్ గా కన్సిడర్ చేస్తాం. అదర్ దాన్ దట్ మనము అవి ఇన్వెస్ట్మెంట్ గా చూడాల్సిందే కానీ దాటిని మనం గూడ్స్ గా చూడకూడదు. కాబట్టి మన సంస్థ ఫర్నిచర్ బిజినెస్ చేస్తూ ఉండి కంప్యూటర్, పాత కంప్యూటర్ అమ్మినప్పుడు దానిపైన వచ్చేటటువంటి క్రెడిట్ సేల్స్ ని, డెటార్స్ ని ఇందులో కలపకూడదు అని క్లియర్ గా చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ the last point is provision for bad and doubtful debts are not deducted from the total debtors. See, మనము టోటల్ డెటార్స్, యావరేజ్ డెటార్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం డిడక్ట్ చేయకూడదు డెటార్స్ నుంచి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది ఇంప్రెషన్ దాట్ ఎ లార్జర్ అమౌంట్ ఆఫ్ రిసీవబుల్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్. మనం ఒకవేళ దాన్ని డిడక్ట్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనం చాలా పెద్ద మొత్తంలో రిసీవబుల్స్ ని మనము కలెక్ట్ చేసినట్టుగా అది ఇంప్రెషన్ వచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి దిస్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ది డెటార్స్ వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ది డెటార్స్ టర్నోవర్ రేషియో. దెన్ when we discuss about the debtors turnover ratio, we have to look into the debt collection period. అంటే ఈ కలెక్షన్ పీరియడ్ ఎంత టైం తీసుకుంటుంది, ఈ కలెక్షన్ పీరియడ్ ఎంత టైం తీసుకుంటుంది అనే దానికి it indicates the extent which debts have been collected in time, or the debts are collected within the given time or not. That is also can be measured through the collection period. అంటే మనం ఒక 2 months ఇచ్చింటాం, 3 months ఇచ్చింటాం, విత్ ఇన్ దట్ పీరియడ్ లో కలెక్ట్ చేస్తున్నామా లేదా. అండ్ ఆల్సో ఇంటర్రిలేటెడ్ విత్ ది డిపెండెంట్ అపాన్ ది డెటార్స్ టర్నోవర్ రేషియో. ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ అనేటటువంటిది ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ది, ఇంటర్ రిలేటెడ్ విత్ ది అండ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ది డెటార్స్ టర్నోవర్ రేషియో. And it is to be calculated by dividing the days in a year by the debtors turnover ratio. ఒకసారి మనం డెటార్స్ టర్నోవర్ రేషియో కనుగొన్న తర్వాత ఆ డెటార్స్ టర్నోవర్ రేషియోని తీసుకొని డినామినేటర్ గా తీసుకొని న్యూమరేటర్ గా డేస్ ఇన్ ఏ ఇయర్ ఆర్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ వేసుకొని మనం చేసుకున్నట్టయితే న్యూమరేటర్ డినామినేటర్ గా మనకు ఆటోమేటిక్ గా అవుట్కమ్ వస్తుంది డెట్ కలెక్షన్ పీరియడ్. డెటార్స్ కలెక్షన్ పీరియడ్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ డెటార్స్. అంటే ఈ డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే క్వాలిటీ ఆఫ్ డెటార్స్. ఇఫ్ ద డెట్ కలెక్షన్ పీరియడ్ ఈస్ లో అంటే డెటార్స్ మంచోళ్ళు ఉన్నారు, వెంటనే అడుగుతున్నట్టుగానే ఇచ్చేస్తున్నారు, వాళ్ళ అప్పులు కట్టేస్తున్నారని. సిన్స్ ఇట్ మెజర్స్ ది స్పీడ్ విత్ విచ్ ద మనీ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. సో డెట్ కలెక్షన్ పీరియడ్ షార్ట్ ఉంది అనుకోండి, 10 రోజులే ఉంది అంటే దట్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ది డెటార్స్ ఆర్ పేయింగ్ దేర్ అమౌంట్ విత్ ఇన్ ద 10 days అని. ఇఫ్ ఇట్ ఈస్ లార్జ్ 6 months 1 year ఉంది అనుకోండి డెట్ కలెక్షన్ పీరియడ్, అన్ని రోజులు మన అమౌంట్ అక్కడ ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. దానివల్ల సంస్థకు ప్రయోజనం లేదు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ టు స్పెసిఫై స్టాండర్డ్ కలెక్షన్ పీరియడ్ ఫర్ ది. సో ఇక్కడ స్టాండర్డ్ థంబ్ రూల్ అనేటటువంటిది ఏమీ లేదు.
డెటార్స్ కలెక్షన్ పీరియడ్ 10 రోజులు ఉండాలా, నెల ఉండాలా, 2 నెలలు ఉండాలా అనే దానికి దేర్ ఇస్ నో స్టాండర్డ్ థంబ్ రూల్. మరి ఎలా డిసైడ్ చేస్తాం విచ్ ఈస్ బెస్ట్, విచ్ ఈస్ బ్యాడ్ అనేది ఎలా మనం డిసైడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ హూ ఈస్ ఇంటర్ప్రెటింగ్. ఎవరైతే ఈ ఎనాలిసిస్ ని ఇంటర్ప్రెట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ది ఎనాలిసిస్ బై కంపేరింగ్ విత్ ది సేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్, సేమ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, సీజనల్ క్యారెక్టర్ ఆఫ్ బిజినెస్ అండ్ క్రెడిట్ పాలసీ ఆఫ్ ది ఫర్మ్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి. క్రెడిట్ పాలసీ ఆఫ్ ది ఫర్మ్ ని, అట్లాగనే సీజనల్ క్యారెక్టర్ ఆఫ్ ది బిజినెస్, నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, సిమిలర్ టైప్ ఆఫ్ బిజినెసెస్, వీటన్నిటిని దృష్టిలోకి తీసుకొని మనం వాటితో కంపేర్ చేసుకొని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఫార్ములా ఇంతవరకునే మనం చెప్పుకున్నాం. మంత్స్ ఆర్ డేస్ ఇన్ ఏ ఇయర్ డివైడెడ్ బై డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో అనే ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా యావరేజ్ డెటార్స్ ఇంటూ డేస్ ఇన్ ఏ ఇయర్ డివైడెడ్ బై నెట్ క్రెడిట్ సేల్స్ ఫర్ ది ఇయర్ అనదర్ ఫార్ములా. అనదర్ ఫార్ములా యావరేజ్ డెటార్స్ డివైడెడ్ బై యావరేజ్ మంత్లీ ఆర్ డైలీ క్రెడిట్ సేల్స్ అని చెప్పేసి ఇన్ని రకాల ఫార్ములాస్ ఉన్నాయి. మనము యాక్చువల్గా ఏదో ఒక ఫార్ములాగా ఫాలో కావచ్చు, బట్ ఒక ఫార్ములా నేర్చుకుంటే ఆటోమేటిక్గా అదర్ ఫార్ములాస్ ఆల్సో వీ కెన్ మేక్అవుట్. అంటే ఒక ఫార్ములా నేర్చుకుంటే అదర్ ఫార్ములాస్ కూడా మనం రాయొచ్చు ఈజీగా, కాన్సెప్ట్ అర్థమవుతాయి. సో దెన్ గోయింగ్ ఫర్దర్, డెటార్స్ కలెక్షన్ పీరియడ్ షోస్ ది క్వాలిటీ ఆఫ్ డెటార్స్ సిన్స్ ఇట్ మెజర్స్ ది స్పీడ్ విత్ విచ్ ద మనీ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. సో ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను నేను. క్వాలిటీ ఆఫ్ డెటార్స్ అనే దాని గురించి డెట్ కలెక్షన్ పీరియడ్ తెలియజేస్తున్నాను. దెర్ ఇస్ నో స్టాండర్డ్ కలెక్షన్ పీరియడ్ అని కూడా చెప్పాను. It depends upon the, yeah, it is already covered, but it's repeated twice. And then going further for creditors turnover ratio. Creditors turnover ratio, it is exactly opposite to the debtors turnover ratio. ఏమి అక్కడ డెటార్స్ టర్నోవర్ రేషియోలో మనం ఏమనుకున్నాం, తక్కువ టైం ఉండాలనుకున్నాం. బట్ ఇక్కడ ఏమైపోతుంది, ఎక్కువ టైం ఉంటే బెటర్ అవుతుంది. సో మనము పే చేసేది కాబట్టి మనకి ఎక్కువ టైం ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. దిస్ రేషియో ఇండికేట్స్ ది స్పీడ్ అట్ విచ్ ద పేమెంట్స్ ఫర్ క్రెడిట్ పర్చేజెస్ ఆర్ మేడ్ టు ది క్రెడిటార్స్. అంటే క్రెడిటార్స్ కి మనం ఎన్ని రోజుల లోపల ఎంత స్పీడ్ గా ఎంత తొందరగా మనం పే చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ఫార్ములా తెలియజేస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఈజ్ క్రెడిట్ పర్చేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ వీఆర్ రైటింగ్ క్రెడిట్ పర్చేజెస్, ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజ్ డెటార్స్ వీఆర్ రైటింగ్ యావరేజ్ క్రెడిటార్స్. ఓన్లీ సిమిలర్ ఫార్ములా, ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేజెస్ సేల్స్, instead of sales it is purchases, instead of debtors it is creditors. So the term creditors include, ఇంతవరకునే చెప్పుకున్నాం, టర్మ్ డెటార్స్ ఇంక్లూడ్ ట్రేడ్ క్రెడిటర్స్ అండ్ బిల్స్ పేయబుల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా క్రెడిటార్స్ లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటారంటే ట్రేడ్ క్రెడిటార్స్ మరియు బిల్స్ పేయబుల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. క్రెడిట్ పర్చేజెస్ అన్నప్పుడు ఏమేమి తీసుకోవాలి, అలాగనే సేమ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్రెడిటార్స్ ఆర్ నాట్ అవైలబుల్. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్ టేక్ ది టోటల్ పర్చేజెస్. మనకు కొన్ని సమయాల్లో ప్రాబ్లమ్స్ లో క్రెడిట్ పర్చేజెస్ ఇవ్వకపోయిండొచ్చు, ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్రెడిటార్స్ ఇవ్వకపోయిండొచ్చు. అట్లాంటప్పుడు ఏం తీసుకోవాలి అంటే టోటల్ పర్చేజెస్ మే బి టేకెన్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యావరేజ్ క్రెడిటార్స్ ద బ్యాలెన్స్ అవైలబుల్ మే బి సబ్స్టిట్యూటెడ్. డెట్ పేమెంట్ పీరియడ్ అంటే క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో స్టడీ చేసిన తర్వాత మనం డెట్ కలెక్షన్ పీరియడ్ బదులుగా డెట్ పేమెంట్ పీరియడ్ అంటే మనం ఎన్ని రోజుల లోపల పేమెంట్ చేస్తున్నాము అనేటటువంటి దాన్ని మనము స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఈ డెట్ పేమెంట్ పీరియడ్ వచ్చేసి దిస్ రేషియో గివ్స్ యావరేజ్ క్రెడిట్ పీరియడ్ ఎంజాయ్డ్ ఫ్రమ్ ది క్రెడిటార్స్. మనం క్రెడిటార్స్ వద్ద నుంచి ఎన్ని రోజులు ఈ క్రెడిట్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అనేటటువంటిది, అంటే ఎన్ని రోజులు అవైల్ అవుతున్నాము, హౌ మెనీ డేస్ వీఆర్ అవైలింగ్ ది క్రెడిట్ ఫ్రమ్ ది క్రెడిటార్స్. మన యొక్క రుణదాతల వద్ద నుంచి ఎన్ని రోజులు క్రెడిట్ కాలాన్ని మనము పొందుతున్నాము అనేటటువంటి దాని గురించి డెట్ పేమెంట్ పీరియడ్ తెలియజేస్తుంది. ఇది ఫార్ములా ఏమిటంటే మంత్స్ ఆర్ డేస్ ఇన్ ఏ ఇయర్ డివైడ్ బై క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. అనదర్ ఫార్ములా ఫర్ డెట్ పేమెంట్ పీరియడ్ కి యావరేజ్ క్రెడిటార్స్ ఇంటూ డేస్ ఇన్ ఏ ఇయర్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేజెస్ ఇన్ ద ఇయర్. సో దాన్నే ఫార్ములాని ఇంకా రెసిప్రోకేట్ చేసి రాసుకుంటే యావరేజ్ క్రెడిటార్స్ డివైడ్ బై యావరేజ్ డైలీ క్రెడిట్ పర్చేజెస్, యావరేజ్ డైలీ క్రెడిట్ పర్చేజెస్. అప్పుడు ఏం చేయాలి, క్రెడిట్ పర్చేజెస్ వేసి డివైడ్ బై 365 వేస్తే మనకి యావరేజ్ డైలీ క్రెడిట్ పర్చేజెస్ వస్తుంది. దాన్ని డినామినేటర్ గా పెట్టుకొని న్యూమరేటర్ గా యావరేజ్ క్రెడిటర్స్ రాసుకుంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఉంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? హై క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఉంది అంటే మనము తీసుకున్నటువంటి క్రెడిట్ ని వెంటనే మనం పే చేస్తున్నాము. ఆర్ ఏ లో డెట్ పేమెంట్ పీరియడ్ షోస్ దట్ క్రెడిటర్స్ ఆర్ బీయింగ్ పెయిడ్ ప్రాంప్ట్లీ. చూడండి, హై క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఉండి లేదా లో డెట్ పేమెంట్ పీరియడ్ ఉంటే, దీస్ ఆర్ ది టూ కండిషన్స్ ఇన్ ఏ కోరిలేటెడ్ కండిషన్స్.
బోత్ ది కండిషన్స్, లో డెట్ పేమెంట్ పీరియడ్, హై క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. ఎక్కడైతే హై క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఉందో దట్ మీన్స్ వీఆర్ పేయింగ్ టు ది క్రెడిటార్స్ ఇన్ టైమ్. ఆ టైంలో విత్ ఇన్ ద టైంలో మనం పే చేస్తున్నామని. ఆ టైంలో డెట్ పేమెంట్ పీరియడ్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. హెన్స్ ఎన్హాన్సింగ్ ది క్రెడిట్ వర్తీనెస్ ఆఫ్ ది కంపెనీ. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ యొక్క క్రెడిట్ వర్తీనెస్ పెరుగుతుంది. అంటే అప్పు పుట్టేటటువంటి పరిస్థితి, సంస్థలో మనకి అప్పు పుట్టేటటువంటి పరిస్థితి, బయట మార్కెట్లో అప్పు పుట్టేటటువంటి పరిస్థితి పెరిగేకి అవకాశం ఉంటుంది. సో దెన్ కమింగ్ టు ది ఏ వెరీ ఫేవరబుల్ రేషియో టు దిస్ ఎఫెక్ట్ ఆల్సో shows that the business is not taking full advantage of credit activity. See, ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఉంటే ఇంకొక నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నాము, హై క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఉండాలి, అలాగనే లో డెట్ పేమెంట్ పీరియడ్ ఉండాలి. దాని మీనింగ్ ఏమిటంటే మనము క్రెడిటార్స్ కి ఇన్ టైంలో పే చేస్తున్నామని. అలా పే చేయడం వల్ల ఇండైరెక్ట్ గా ఇంకొకటి ఏం చెప్తామంటే మనము వీఆర్ నాట్ టేకింగ్ ది బెనిఫిట్ ఆఫ్ ది క్రెడిటార్స్ టు గెట్ ది అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ విచ్ టు ది బిజినెస్ అని చెప్తాం. అంటే వ్యాపారానికి క్రెడిటార్స్ అందించేటటువంటి క్రెడిట్ లో ఉన్నటువంటి మొత్తం ప్రయోజనాన్ని మనము అందుకోలేకపోతున్నాము, దానివల్ల సంస్థకు నష్టాలు వస్తున్నాయి అనేది కూడా ఇంకొక టాక్ ఉంది. సో మరి ఇలాంటి టూ సైడ్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలంటే అగైన్ వీ నీడ్ టు కంపేర్ విత్ ది సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్, అగైన్ కంపేర్ విత్ ది యావరేజ్ ఇండస్ట్రీ. based on that we have to take the decisions. This is about activities and turnover ratios. And then proceeding to the financial ratios. Financial statements of a firm are analyzed for ascertaining its profitability as well as financial position. Already మనం దీని గురించి చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేస్తున్నాం ఫర్ అసర్టైనింగ్ ది ప్రాఫిటబిలిటీ as well as financial position of the business. So a firm is said to be financially sound provided if it is capable of meeting its commitments both short term and long term. See, financial ratios are always measuring the financial soundness of a business in terms of short term and long term. దీర్ఘకాలంలోన స్వల్పకాలంలోన సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాని గురించి మనము చెప్తాము ఈ ఫైనాన్షియల్ రేషియోస్ ద్వారా. The ratios to be computed for judging the financial position are known as solvency ratios. సో ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ని జడ్జ్ చేయడానికి ఉపయోగించే రేషియోస్ ని సాల్వెన్సీ రేషియోస్ అని కూడా అంటాం. ఫైనాన్షియల్ రేషియోస్ మాదిరిగానే మనం వాటిని సాల్వెన్సీ రేషియోస్ అంటాం. ఈ సాల్వెన్సీ రేషియోస్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ. ఈ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అనేటప్పటికే మనకి ఆల్ లిక్విడిటీ రేషియోస్ ఆర్ కమ్స్ ఇంటూ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అండ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ. అండ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ లో మనకి డెట్ టు ఈక్విటీకి సంబంధించిన రేషియోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. దెన్ వీ విల్ ప్రొసీడ్ టు ది లిక్విడిటీ రేషియోస్. ఈ లిక్విడిటీ రేషియోస్ నే మనం ఇంకో పేరుతో ఏమని పిలిచాం, షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్. సాల్వెన్సీ మీన్స్ ఈజ్ ద ఫర్మ్ ఈజ్ ఏబుల్ టు పే. Solvency means is the firm is able to pay its dues or debt. వాటి యొక్క అప్పులను సంస్థ చెల్లించే విధంగా ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనం సాల్వెన్సీ అని చూస్తున్నాం. ఏ ఫర్మ్ ఏబుల్ టు మీట్ ఆల్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్, దట్ ఈస్ ఫర్మ్ వాటి యొక్క కరెంట్ లైబిలిటీస్ ని, ప్రస్తుత అప్పుల్ని చెల్లించే పరిస్థితిలో ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనం లిక్విడిటీ రేషియోస్ ద్వారా చూస్తాము. దాన్ని షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ అంటున్నాం. సో మనం ఇక్కడ లిక్విడిటీ రేషియోస్ అంటున్నట్టుగానే రెండు విషయాలు తెలుసుకోవాలి, కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. మనందరికీ తెలిసిన విధంగా కరెంట్ అసెట్స్ అంటే ఏదేని ఆస్తి దాని యొక్క విలువను కోల్పోకోకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని అమ్ముకోగలిగేటటువంటి పాజిబిలిటీ ఉన్నటువంటి దాన్ని మనం కరెంట్ అసెట్ అంటాం. కరెంట్ అసెట్స్ ఆర్ దోస్ అసెట్స్ విచ్ ఎ ఫర్మ్ కెన్ కన్వర్ట్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ ఏ 1 year ఆర్ ఇన్ ఏ షార్ట్ రన్ without losing any value. Current assets should not only yield sufficient funds to meet current liabilities as they fall due, but also enable a firm to carry on its day-to-day activities. అంటే కరెంట్ అసెట్స్ అనేటటువంటివి కరెంట్ లయబిలిటీస్ ని చెల్లించేందుకోసమే కాకుండా యాజ్ అండ్ వెన్ ద డ్యూస్ హ్యాపెన్స్, ఎప్పుడైతే డ్యూస్ ఉంటాయో, ఏవైనా రోజువారీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అయ్యేటటువంటి ఖర్చులు, ఆ డ్యూస్ ఏవైనా హ్యాపెన్ అయినప్పుడు ఆ డ్యూస్ ని చెల్లించే విధంగా కూడా కరెంట్ అసెట్స్ అందుబాటులో ఉండాలి.
the ratio to test the short-term solvency or liquidity position of an enterprise are mainly the following two ratios. One is current ratio and liquid ratio. సో కరెంట్ రేషియో అంటున్నట్టుగానే మనందరికీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ తెలుసు. ఏదేని ఆస్తి విలువ కోల్పోకుండా ఆ ఆస్తిని నగదు రూపంలోకి విత్ ఇన్ ద కరెంట్ ఇయర్ లో కన్వర్ట్ చేసుకుంటే దాన్ని కరెంట్ అసెట్ అని, ఏదేని లయబిలిటీని విత్ ఇన్ ద ఇయర్ లో పే చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాటి అన్నింటినీ కరెంట్ లయబిలిటీస్ అని అంటాం. కరెంట్ రేషియోలో డినామినేటర్ కరెంట్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ గా మనం కరెంట్ రేషియోని చూస్తాం. ఈ కరెంట్ రేషియో అనేటటువంటిది 1:1 స్టాండర్డ్ థంబ్ రూల్ వచ్చేసి 2:1 ఉండాలి కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఈజ్ ఆల్వేస్ 2:1. కరెంట్ రేషియో ఇండికేట్స్ ది ఫర్మ్స్ కమిట్మెంట్ టు మీట్ ఇట్స్ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్స్. స్వల్పకాలంలో ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ చెల్లించేటటువంటి విధంగా ఈ కరెంట్ రేషియో సంస్థ చెల్లించే పరిస్థితిలో ఉందా లేదా అనేటటువంటి దాని గురించి మనకి తెలియజేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ coming to the is a measuring testing the short term solvency, or in other words it is an index of short term financial stability of an enterprise because it shows the margin available after paying off current liabilities. That's what I already told you. After paying current liabilities అంటే ప్రస్తుత అప్పులను చెల్లించిన తర్వాత కూడా ఇంకా కొంత మొత్తం ప్రస్తుత ఆస్తులు మన వద్ద ఉండాలి. ఉన్నట్టయితే రోజువారీ అయ్యేటటువంటి ఖర్చులు, వ్యాపార సంస్థలో దినవారీ రోజువారీ అయ్యేటటువంటి ఖర్చులన్నింటినీ చెల్లించడానికి అవకాశం ఉండే విధంగా ఈ కరెంట్ అసెట్స్ మనకు అవకాశాన్ని కల్పిస్తాయి. మరి జనరల్ గా ఈ కరెంట్ రేషియో స్టాండర్డ్ రూల్ ఏంటంటే ఐడియల్ గా ఎంత ఉండాలి అని చెప్తారంటే 2:1 ఉండాలి అని చెప్తారు. ఇఫ్ ద కరెంట్ అసెట్స్ ఆర్ 2 times ఆఫ్ ది కరెంట్ లయబిలిటీస్ దేర్ విల్ బి నో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ది బిజినెస్ ఆపరేషన్స్ అంటారు. ఎందుకోసం 2:1 అన్నారు? ఎవరికైనా అర్థమైందా? వై ఇట్ ఈస్ 2:1? ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద అర్లియర్ స్లైడ్ సేయింగ్ దట్ the current assets are not only allowing to pay the current liabilities but also to meet the day-to-day activities expenses అని చెప్తున్నాం. అంటే కరెంట్ అసెట్స్ అనేటటువంటివి కరెంట్ లయబిలిటీస్ ని చెల్లించడానికి కాకుండా చెల్లించిన తరువాత కూడా రోజువారీ అయ్యేటటువంటి ఖర్చులకు మొత్తాన్ని మీట్ కావడానికి కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి కరెంట్ లయబిలిటీస్ కంటే కరెంట్ అసెట్స్ ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో 2:1 గా స్టాండర్డ్ థంబ్ రూల్ ని ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇఫ్ ద రేషియో మచ్ హయ్యర్ దాన్ ది 2:1, ఒకవేళ ఇది 2:1 కంటే ఎక్కువగా ఉంటే మేబీ అన్సాటిస్ఫాక్టరీ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. దీన్ని కూడా మనం చూసుకోవాలి. సో దెర్ ఇస్ ఏ కాంట్రవర్సీ బిట్వీన్ ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీ. లాభదాయకత మరియు ద్రవ్యత్వత అనేటటువంటి ఈ రెండు కాన్సెప్ట్స్ మధ్య కాంట్రవర్సీ ఉంది. ఈ కాంట్రవర్సీని మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు చెప్తాం. జనరల్ గా మనము వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ది ప్రాఫిటబిలిటీ, బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ వాళ్ళకి వడ్డీ రావాలంటే చెప్పేసి దే ఆర్ గివింగ్ లోన్స్ టు ది పబ్లిక్. అలా ఇవ్వడంలో వాళ్ళు స్టాచ్యురీ లిక్విడిటీ రేషియోస్, క్యాష్ రిజర్వ్ రేషియోని సమ్ టైమ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మనము వాటిని మెయింటైన్ చేయాలి అంటే క్యాష్ రిజర్వ్ రేషియో బ్యాంక్స్ లో ఉంచాలి, క్యాష్ మొత్తాన్ని ఉంచాలి. అన్నెసెసరీగా మనం క్యాష్ ఉంచితే మనకు ప్రాఫిటబిలిటీ పోతుంది అనేటటువంటిది ఇంకొక కాంట్రవర్సీ ఉంది. అంటే మన దగ్గర నగదు నిల్వలు నిరుపయోగంగా ఉంటే దానివల్ల లాభాన్ని కోల్పోతున్నాం అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు బ్యాంక్స్ గురించి పక్కన పెట్టి కార్పొరేట్ బిజినెస్ గురించి మాట్లాడితే 2:1 ఈజ్ ఓకే. ఇఫ్ ద కరెంట్ రేషియో ఇస్ మోర్ దాన్ 2:1 దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే వీఆర్ లూజింగ్ ది ప్రాఫిటబిలిటీ త్రూ సాటిస్ఫాక్టరీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ షార్ట్ టర్మ్ solvency. Short term solvency prakaram it may be satisfactory, but in case of profitability it is unsatisfactory. Kabatti try to see that 2:1 is okay, and then a high current ratio may be taken as adverse on account of the following reasons. A high current ratio ఈ కింది రీజన్స్ వల్ల మనం అడ్వర్స్ గా ఫీల్ అవుతాం. ఏమేమి ఆ కింది రీజన్స్ అంటే ఒకసారి జస్ట్ లుక్ ఇన్ టు దట్ రీజన్స్. ద స్టాక్ మైట్ బి పైలింగ్ అప్ బికాస్ ఆఫ్ పూర్ సేల్స్. కరెంట్ అసెట్స్ నేను లిస్ట్ చెప్పలేదు మీకు, కరెంట్ లయబిలిటీస్ లిస్ట్ చెప్పలేదు. మోస్ట్ ప్రాబబ్లీ అజ్యూమింగ్ దాట్ ది ఎవ్రీబడి నోస్ అబౌట్ కరెంట్ అసెట్స్ లిస్ట్ అండ్ కరెంట్ లయబిలిటీస్ లిస్ట్. కరెంట్ అసెట్స్ లో స్టాక్ ఉంటుంది. ఈ స్టాకు సేల్స్ పూర్గా ఉండడం వల్ల ఎక్కువ స్టాక్ ఉంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ ఈజ్ పుట్టింగ్ ఇన్ టు ది కరెంట్ అసెట్స్. అప్పుడు ఏమైపోతుంది, కరెంట్ అసెట్స్ వాల్యూ పెరుగుతుంది. కరెంట్ అసెట్స్ వాల్యూ పెరుగుతుంది, కరెంట్ లయబిలిటీస్ తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది,
automatically your current ratio is going to be more than 2:1. Slow moving of stock. Sometimes stock moving ఉండదు, దాన్ని గోడౌన్ లో పెట్టింటాం. బట్ ఎక్కడ చూపిస్తుంటాం? కరెంట్ దీంట్లో చూపిస్తుంటాం, కరెంట్ అసెట్స్ లో చూపిస్తుంటాం. This is one reason. Another reason is the amount might be locked up in debtors due to slack collection policy. పూర్ కలెక్షన్ పాలసీ ఉంది, మనం సరిగ్గా కలెక్ట్ చేయలేదు, ఎక్కువ అమౌంట్ డేటాస్ లో లాక్ అయి ఉంది. దానివల్ల ఏం ప్రయోజనము? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 2:1 ఉంది కరెంట్ రేషియో. 2:1 ఉందంటేనే మనం అందరూ ఏమనుకుంటాం? ఓ సో గుడ్, ఫర్మ్ ఈజ్ డూయింగ్ వెల్ అంటాం. బట్ దెర్ ఇస్ ఏ కండిషన్. అక్కడ ఉన్నటువంటి కరెంట్ అసెట్స్ మొత్తం 100% డేటాసే ఉంది. ఇప్పుడు 2:1 వచ్చింది కరెంట్ రేషియో. మరి డేటాస్ లో అన్నెసెసరీగా మన ఇన్వెస్ట్మెంట్ లాక్ అయింది, బ్లాక్ అయింది అక్కడ. మరి దానివల్ల వ్యాపారానికి నష్టం ఏర్పడతా ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ని మనం అనవసరంగా వాడుతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ క్యాపిటల్ ని ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ బిజినెస్, మన దగ్గర ఉన్న వర్కింగ్ క్యాపిటల్ ని మనం వాడుకుంటున్నాం వితౌట్ కలెక్టింగ్ ది అమౌంట్ ఫ్రమ్ ది డేటాస్. దట్ ఈస్ అనదర్ disadvantage to the current ratio. The cash or bank balances might be laying idle because of no proper investment. Sometime మనకి ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఏమి కనపడలే బయట, మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉంది, సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, క్యాష్ సేల్స్ జరుగుతున్నాయి, క్యాష్ ఎక్కువ వచ్చేసింది. ఈ క్యాష్ అంతా బ్యాంక్ లో పెట్టాం. బ్యాంక్ లో క్యాష్ ఊరికే పెడితే ఏం ప్రయోజనము? నీ కరెంట్ రేషియో పెరుగుతుంది అంతే. దానివల్ల ఏమవుతుంది? బ్యాంక్ లో పెట్టకోకుండా నువ్వు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెడితే యూ విల్ హ్యావ్ సమ్ రిటర్న్స్. ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ఇన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వాట్ యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ కెప్ట్ ఇట్ దిస్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్. బ్యాంక్ లో ఉంచడం వల్ల మనము కరెంట్ రేషియోనే పెరిగింది, లాభం మన యొక్క రిటర్న్స్ పోయాయి. కాబట్టి కరెంట్ రేషియో 2:1 ఉన్నప్పటికీ కూడా దీస్ ఆర్ ది రీజన్స్. ఈవెన్ దో ఈ కరెంట్ రేషియో ఈజ్ షోయింగ్ 2:1, even though the firm condition is not good, based upon these three reasons we can justify it. Might be questions like this. There might be chances of asking questions in objective type based on this type of questions. So then current ratio. A low current ratio may be due to the following reasons. The high current ratio ka avi reasons. దానివల్ల ప్రయోజనం లేదు. లో కరెంట్ రేషియోకి ఏమేమి ఉన్నాయో చూడండి. There may not be sufficient funds to pay of liabilities. Liabilities pay చేయడానికి సఫిషియెంట్ ఫండ్స్ లేవనుకోండి, కరెంట్ రేషియో ఏమైపోతుంది? తగ్గిపోతుంది. బిజినెస్ మే బి ట్రేడింగ్ బియాండ్ ఇట్స్ కెపాసిటీ. మన కెపాసిటీకి మించి మనము బిజినెస్ ట్రేడ్ చేస్తూ ఉంటే డేటాస్ పెరిగి మనకి ఆటోమేటిక్ ఏమైపోతుంది? మన యొక్క కెపాసిటీ మించి చేస్తున్నాం కాబట్టి మన కరెంట్ రేషియో పడిపోతుంది. ద రీసోర్సెస్ మే నాట్ బి వారంటీ ది యాక్టివిటీస్. అంటే మనం చేసేటటువంటి పనులకు రీసోర్సెస్ గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ రీచింగ్ ఏ కన్క్లూజన్. అంటే కరెంట్ రేషియోని మనం బేస్ చేసుకొని కన్క్లూజన్స్ అరైవ్ కావాలి అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. టైప్ ఆఫ్ బిజినెస్, టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, రెప్యుటేషన్ ఆఫ్ ది కన్సర్న్, సీజనల్ ఇన్ఫ్లుయెన్స్, టైప్ ఆఫ్ అసెట్స్ అవైలబుల్. దీస్ ఆర్ ది బిజినెస్. టైప్ ఆఫ్ బిజినెస్ తెలుసు, టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తెలుసు, రెప్యుటేషన్ ఆఫ్ ది కన్సర్న్. సమ్ టైమ్ ఏమవుతుంది, నీకు రెప్యుటేషన్ బాగుందనుకో, క్రెడిటార్స్ తీసుకోపోయా మేము క్రెడిట్ పైన అమ్ముతాం మీకు స్టాక్ ఉంటుంది. సో దానివల్ల ఏమైతుంది? కరెంట్ లయబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ రీచింగ్ ఏ కన్క్లూజన్ వెన్ యూ ఆర్ ఇంటర్ప్రిటింగ్ కరెంట్ రేషియో, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి రిమెంబర్డ్. అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కరెంట్ రేషియో. దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫర్ ది కరెంట్ రేషియో. Current ratio represents the margin of safety or cushion available to the creditors and other current liabilities. Even then, there are certain limitations. Current ratio అనేటటువంటిది ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీగా ఉండొచ్చు ఎవరికి? క్రెడిటార్స్ కి, అదర్ లయబిలిటీస్ కి. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టన్ లిమిటేషన్స్. క్రూడ్ రేషియో అన్నాడు. ఏమి క్రూడ్ రేషియో అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయింది. It measures the quantity but not the quality of current assets. This is the most important point. Current ratio, even if it is 2:1, even though sometimes the firm's condition is not good. ఎందువల్ల అంటే ఈ రేషియో అనేది ఏం మెజర్ చేస్తుంది అంటే క్వాంటిటీని మెజర్ చేస్తుంది, క్వాలిటీని మెజర్ చేయదు. క్వాలిటీ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్, క్వాంటిటీ ఓన్లీ ఇట్ కన్సిడర్స్. సో దెన్ అనదర్ లిమిటేషన్ ఈజ్ విండో డ్రెస్సింగ్. Valuation of current assets and window dressing is another problem of current ratio. I hope everybody knows about window dressing. I'm just touching upon.
window dressing where you are not following the accounting procedures and policies. An accountant, you are trying to increase the bottom line of the profit and loss account. That's what I can explain about window dressing. Window dressing అంటే అకౌంటెంట్ అనేటటువంటి వాడు అకౌంటింగ్ పాలసీస్ ని, ప్రొడ్యూసర్స్ ని, రూల్స్ ని పక్కన పెట్టి వాడు ఏం ట్రై చేస్తున్నాడంటే నికర లాభము, లాభ నష్టాల ఖాతాలో ఉన్నటువంటి బాటమ్ లైన్, నికర లాభం అనేటటువంటి దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా డిసెప్టివ్ గా చేసి ఫాల్టీ ఆర్ మిస్టేక్ ఆస్పెక్ట్స్ ని ఇంక్లూడ్ చేసి వాడు లాభాన్ని పెంచుతున్నాడు. దాన్ని మనము విండో డ్రెస్సింగ్ అంటాం. సో వీఆర్ మేకింగ్ ఇట్ డెకరేటింగ్ సంథింగ్ అండ్ దెన్ షోయింగ్ ఇట్ ద ఫర్మ్ ఈస్ డూయింగ్ well. We are not showing the actual condition of the business. That is called as a window dressing. Then this window dressing overvaluation of closing stock. I hope yesterday I have touched upon accounting standard 2 valuation of stock. As per the accounting standard 2, market price or actual price, whichever is less, that is to be followed. Appudu automatic ga correct valuation of the stock jarugutadi. But manam window dressing cheyalante we are not following the accounting standard 2. Accountant, we in the sense accountant ఫాలో కాలేదనుకోండి, ఏమైపోతుంది? వైస్ వర్సా ఫాలో అయ్యాడు అనుకోండి, ఆపోజిట్ ఫాలో అయ్యాడు. ఏం ఫాలో అయ్యాడు? మార్కెట్ ప్రైస్ ఆర్ యాక్చువల్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఫాలో కాకుండా విచ్ ఎవర్ ఈజ్ హై ఫాలో అయ్యాడు. ఆటోమేటిక్ ఏమైపోతుంది? నీకు విండో డ్రెస్సింగ్ దారి తీస్తుంది. దానివల్ల కరెంట్ రేషియో పెరిగిపోతుంది. నెక్స్ట్ అబ్సల్యూట్. ఎందుకు? క్లోజింగ్ స్టాక్ పై నీ కరెంట్ అసెట్స్ లో పడిపోతుంది. కరెంట్ అసెట్స్ లో పడిపోతే నీ కరెంట్ అసెట్స్ పెరిగిపోతాయి. So automatically current ratio పెరుగుతుంది. I hope you are all understanding my point. Absolute and worthless stocks are shown in the closing inventory. See, there is a waste stock. Stock అంతా అమ్మేసాం, గుజిరి కొద్దిగా మిగిలిపోయింది లాస్ట్ లో, దాన్ని కూడా అలాగానే చూపించడం, స్టాక్ లో వర్త్లెస్ స్టాక్ చూపించడం. దానివల్ల కూడా కరెంట్ అసెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇట్ లీడ్స్ టు విండో డ్రెస్సింగ్. ఇట్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ఆఫ్ కరెంట్ రేషియో. రికార్డింగ్ ఇన్ అడ్వాన్స్ క్యాష్ రిసిప్ట్స్ అప్లికబుల్ టు ది నెక్స్ట్ ఇయర్స్ సేల్స్. సమ్ టైమ్ అడ్వాన్స్ వచ్చి ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ కోసము అడ్వాన్స్ వచ్చి ఉంటుంది మనకి. ఆ అడ్వాన్స్ ని మనము ఇప్పుడే కరెంట్ అసెట్స్ లో చూపించుకునేది. నెక్స్ట్ ఇయర్ కోసం సేల్స్ మాకు అమ్మండి అని ముందే వాడు అడ్వాన్స్ ఇచ్చాడు. దాన్ని మనం ఎత్తకపోయి ఇప్పుడే క్యాష్ బ్యాలెన్స్ లో చూపించుకొని, ఇప్పుడే కరెంట్ అసెట్స్ లో చూపించుకొని కరెంట్ అసెట్స్ పెంచడం. దెన్ కరెంట్ రేషియో పెరిగిపోతుంది. సో లైక్ దిస్ దెర్ ఆర్ I can think these are all self study. If you study omission of a liability for merchandise included in inventory, ఇది దీని మీనింగ్ ఏమిటంటే, ఇన్వెంటరీ మనం తెచ్చుకున్నాం, క్రెడిట్ బేస్ మీద తెచ్చుకున్నాం. క్రెడిట్ బేస్ మీద తెచ్చుకున్నామంటే ఏం చేయాలి? కరెంట్ లైబిలిటీ ఉంటుందా? ఇన్వెంటరీ వచ్చింది అండ్ కరెంట్ లైబిలిటీ కూడా పెరిగింది. ఇప్పుడు కరెంట్ లైబిలిటీని చూపించుకోకుండా మనం ఒమిషన్ ఆఫ్ లైబిలిటీ, అప్పును వదిలేయడం, కరెంట్ లైబిలిటీని వదిలేయడం, ఇన్వెంటరీని చూపించడం. సో అకౌంటెంట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో ఒక సైడ్ ఆఫ్ ది ఎంట్రీ ఎంటర్ చేస్తున్నాడు, ఇంకో సైడ్ ఆఫ్ ది ఎంట్రీని లీవ్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? కరెంట్ లైబిలిటీస్ తగ్గిపోతాయి, కరెంట్ అసెట్స్ పెరుగుతుంది. దెన్ యువర్ కరెంట్ రేషియో విల్ ఇంక్రీజ్. ట్రీటింగ్ ఏ షార్ట్ టర్మ్ ఆబ్లిగేషన్ యాజ్ ఏ లాంగ్ టర్మ్. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఐఎమ్ గోయింగ్ ఫర్దర్. నెక్స్ట్ లిక్విడ్ రేషియో. లిక్విడ్ రేషియోకి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, it is 1:1 standard thumb rule, that is 2:1. This is quick ratio or acid test ratio or liquid ratio. ఇన్ని పేర్లతో పిలవడం జరుగుతుంది. దీన్ని లిక్విడ్ రేషియో అనేటటువంటిది లిక్విడ్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లైబిలిటీస్ అంటాం. ఈ లిక్విడ్ రేషియో అనేటటువంటిది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సమ్ టైమ్ we will calculate with the liquid assets divided by liquid liabilities also. How do you get the liquid liabilities? అంటే లిక్విడ్ లైబిలిటీస్ ఎలా వస్తుంది అంటే, కరెంట్ లైబిలిటీస్ నుంచి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ని తీసేస్తే మనకి లిక్విడ్ లైబిలిటీస్ అనేది వస్తుంది. మరి ఆ రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ రేషియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఇందులో ఇంతవరకునే మనం ఏమనుకున్నాము, అక్కడ స్టాక్ ఉంది, డేటాస్ ఉన్నాయి, వీటన్నింటినీ కూడా మనం ఉండడం వల్ల కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కాబట్టి ఏ అసెట్స్ అయితే ఇమీడియట్ గా ఎప్పుడు అనుకుంటే అప్పుడు క్యాష్ లెక్ కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందో వితౌట్ మచ్ లాస్, అటువంటి వాటిని లిక్విడ్ అసెట్స్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాక్ ఉంది, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అమ్మేసి మనం చేసుకోలేం. అవుతుందా? అవుతుంది, బట్ సమ్ లాస్కి అమ్మేయాలి. సాయంకాలం మనం మార్కెట్లోకి పోయి మనం ఇంటికి వెళ్ళిపోవాలా, తోపుడు బండిలో స్టాక్ ఉంది, సమ్ వెజిటబుల్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలంటే ఏదో ఒక రేట్కి ఇచ్చేసి వెళ్తుంటాం ఈవినింగ్. సో అట్లాంటి లాస్ లేకోకుండా
current asset ni, as and when you feel it is to be converted into cash, it is possible to convert into cash. That is called as a liquid assets. So liquid assets divided by current liabilities, or liquid assets divided by liquid liabilities. This ratio is an indicator of the liquid position of an enterprise. Generally, this ratio standard thumb rule is 1:1. The main difference between current asset and liquid ratio is an account of inventories. That's what I already told you regarding this. Inventories is the basic difference, and therefore a comparison of two ratios leads to important conclusion regarding inventory holding up. సో మనం కరెంట్ రేషియో లిక్విడ్ రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ మెయిన్ డిఫరెన్స్ ని మనం ఏమిటితో కంపేర్ చేసి చూస్తామంటే, మనకి ఏమి ఎక్కువ ఉండదు, ఇన్వెంటరీ ఎక్కువ ఉంటేనే ఆ కరెంట్ రేషియో పెరిగింది, ఇక్కడ లిక్విడ్ రేషియో తగ్గిందంటే. సో ఇన్వెంటరీ అన్నెసెసరీగా మన దగ్గర ఏమైనా ఉందా, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెంటరీ లాంగ్ టర్మ్ ఇన్వెంటరీగా చూపించామా, లేదంటే ఇన్వెంటరీని అప్పుగా తెచ్చుకొని వచ్చి ఇన్వెంటరీని స్టాక్ లో ఆ కరెంట్ అసెట్స్ లో చూపించి ఆ లైబిలిటీని చూపించుకోకుండా చేసామా, ఇలాంటివి ఏమైనా, లేదంటే స్లో మూవింగ్ స్టాక్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు రెండు రేషియోస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇన్ ద ఇంటర్ప్రిటేషన్ పార్ట్ లో. దెన్ కమింగ్ టు ది అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోలో అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అన్నప్పటికీ ఓన్లీ మూడు వస్తాయి. ఒకటి క్యాష్, బ్యాంకు, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్, ఈ మూడే వస్తాయి, ఇంకేమీ రావు. సో ఆల్దో రిసీవబుల్స్, డేటాస్ అండ్ బిల్స్ రిసీవబుల్స్ ఆర్ జనరలీ మోర్ లిక్విడ్ దాన్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ తో పోలిస్తే డేటార్స్, బిల్ more liquid than compared with the inventories. But when it comes to the absolute liquid ratio, these debtors and bills receivables are also excluded from this current assets. So current assets లో ఉన్నటువంటి క్యాష్, బ్యాంకు, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ మాత్రమే తీసుకొని కరెంట్ లైబిలిటీస్ తో మనము డివిజన్ చేసినట్టయితే we will get the absolute liquid assets, absolute liquid ratio, and then absolute liquid ratio include cash in hand, cash in bank and marketable. Okay, temporary investments అంట ఉంటాయి. ఇది acceptable ratio వచ్చేసి 0.5:1. So or 1:2. That is 1 rupee worth of absolute liquid assets are considered adequate to pay 2 rupees worth of current liabilities in time, as well as the creditors are not expected to demand cash at the same time, and then cash may also be realized from debtors and inventory. So ikkada very simple, manam current ratio 2:1 అనుకున్నాం, లిక్విడ్ రేషియో 1:1 అనుకున్నాం, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ఎంత ఉండాలంటున్నాం, 0.5:1 ఉండాలి అని చెప్తున్నాం. ఇది at the same time assuming that the creditors are not going to demand for the cash at the same time. మన సంస్థకు ఉన్నటువంటి క్రెడిటార్స్ అందరూ కూడా ఒకే టైంలో వాళ్ళ క్యాష్ ని డిమాండ్ చేయరని అజ్యూమ్ చేసుకొని మనం 0.5:1 అనేటటువంటి దాన్ని సెట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అలా డిమాండ్ చేసినప్పటికీ కూడా దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ రియలైజింగ్ ఫ్రమ్ డెటార్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ అనేది కూడా అనదర్ ఆస్పెక్ట్ ఫార్ మెయింటైనింగ్ ది అబ్సల్యూట్ లిక్విడిటీ ఇన్ ద బిజినెస్. స్టాప్ annotations. Narayana, please try to stop annotations. Others annotations stop. Go to annotations. Yeah, I will do it. Stop annotations, others. Then long-term solvency ratios. ఇంతవరకు షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ గురించి మాట్లాడడం. ఇప్పుడు లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ గురించి మాట్లాడదాం. లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ అన్నప్పటికీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్ టర్మ్ liabilities, long-term sources of funds, long-term sources as well as uses of funds from the basic input for computation of long-term solvency ratios. So ఇక్కడ మనం long-term sources and uses of funds లో long-term liabilities, long-term assets ని మనం బేసిక్ గా తీసుకొని long-term solvency ratios ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. Share holders and debenture holders, both present and prospective, are interested in knowing the financial status of the company so that they can take decisions for long-term investment of their funds. So ikkada debenture holders, share holders, they are the important persons are having much interest toward the long term solvency ratios. The reason is very simple, you know, their funds are long term funds. And then further test today, online test.
Now, long-term solvency ratios, under that the first ratio is a debt equity ratio. ఈ డెట్ ఈక్విటీ రేషియోలో డెట్ డివైడ్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్, ఇక్కడ మనం డెట్ టు ఈక్విటీ అన్నాం. సో చూస్తున్నట్టుగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, యాజ్ ఎ రీడర్, డెట్ కిను ఈక్విటీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మెజర్ చేస్తుందేమో అనుకుంటాం. బట్ ఇక్కడ ఈక్విటీ అని ఉంది కానీ ఫార్ములాలో, బట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఆల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అన్నప్పటికీ మీకు అందరికీ తెలుసు, నిన్న క్యాపిటల్ ఎంప్లాయిడ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, వీటన్నింటినీ తీసుకొని అందులో నుంచి లాస్ ఏదైనా ఉంటే లాస్ని, ఫిక్సిసియస్ అసెట్స్ని తగ్గించుకుంటే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనేది వస్తుంది. ఈ డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ యూజ్డ్ టు అసర్టైన్ ది సౌండ్నెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పాలసీస్ ఆఫ్ ది బిజినెస్. ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పాలసీస్ ఆఫ్ ది బిజినెస్ ఎలా ఉంది అనేటటువంటి దాని గురించి డెట్ ఈక్విటీ రేషియో స్టడీ చేస్తుంది. ఈ డెట్ ఈక్విటీ రేషియోలో డినామినేటర్ గా షేర్ హోల్డర్స్ ఫండ్స్, న్యూమరేటర్ గా డెట్ ఉంటుంది. ఈ డెట్ లో లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి లాంగ్ టర్మ్ లోన్స్? డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనము కన్సిడర్ చేస్తాం. దెన్ గోయింగ్ ఫర్దర్, proprietary ratio. Proprietary ratio means shareholders funds divided by total assets. Proprietors అంటే ఎవరు అంటారు? రియల్ ఓనర్స్, దట్ ఈస్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్ లో మీన్స్ షేర్ క్యాపిటల్ బోత్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెస్ లాసెస్. అంటే ఇంతకు ముందు అక్కడ డినామినేటర్ గా ఏం తీసుకున్నామో ఇక్కడ దాన్ని న్యూమరేటర్ గా తీసుకొని డివైడ్ బై టోటల్ అసెట్స్ వేసుకుంటే మనకి వస్తుంది ప్రొపరేటరీ రేషియో. అంటే ఓనర్స్ ఫండ్స్ ని వాడి మనం ఎంతవరకు అసెట్స్ ని పర్చేజ్ చేసాం, ఎంతవరకు అసెట్స్ ని ఇన్వెస్ట్ చేసాం, దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. ఏం ప్రయోజనం ఉంటుంది అంటే, మనం ప్రతి సంవత్సరము కొన్నటువంటి ఆస్తులకు వడ్డీ కట్టేటటువంటి పని తగ్గుతుంది. ఒకవేళ డిబెంచర్స్ ద్వారా కొనింటే వడ్డీ కట్టాల్సి వచ్చింది. అలా కాకుండా మాక్సిమం వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు అవసరమయ్యేటటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా, అంటే దీర్ఘకాలిక ఆస్తులు, నాట్ స్వల్పకాలిక ఆస్తులు, దీర్ఘకాలిక ఆస్తుల్ని దాదాపుగా ఎక్కువగా షేర్ హోల్డర్స్ ఫండ్స్ ద్వారా కొంటేనే మంచిది, మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఏం చెప్తుందంటే, ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై లాంగ్ టర్మ్ ఫండ్స్ అని చెప్తారు. దిస్ రేషియో ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ టు లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇస్ నోన్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. ఇట్ ఫోకసెస్ ఆన్ ది ప్రపోర్షన్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. సి మనకి ఇది కూడా క్యాష్ మేనేజ్మెంట్ లో వస్తుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో. ఎప్పుడు కూడా స్వల్పకాలిక ఆస్తులను స్వల్పకాలిక ఫండ్స్ ద్వారా, దీర్ఘకాలిక ఆస్తుల్ని దీర్ఘకాలిక ఫండ్స్ ద్వారానే మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా ఆపోజిట్ గా చేస్తే దానివల్ల కొన్ని నష్టాలు, పర్యవసానాలు ఏర్పడతాయి. దాన్ని స్టడీ చేయడం కోసం మనం ఈ ఫిక్స్డ్ అసెట్స్ రేషియోని స్టడీ చేస్తాం రేషియో అనాలిసిస్ లో. ఇది బేస్ ఫర్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అగైన్. సో ఫిక్స్డ్ అసెట్స్ రెఫర్స్ టు నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అంటున్నట్టుగానే డైరెక్ట్ గా ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోకూడదు, నెట్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఒరిజినల్ కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ and trade investments including shares and subsidiaries. Long-term funds include share capital, reserves and long-term loans. This ratio should not be more than 1. More than 1 ఉండకూడదు, ఒకటి లేదా అంతకన్నా తక్కువే ఉండాలి. 1 రూపీ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే 1 రూపీ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఫండ్స్ 1 రూపాయి ఉన్నాయంటే ఆ 1 రూపాయితోనే మనం ఫిక్స్డ్ అసెట్స్ ని మ్యాచ్ చేయాలి. అదే కదా ఇంతవరకు చెప్పాం. మన దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ ఫండ్స్ తోనే మనం ఫినిష్ చేయాలి. లాంగ్ టర్మ్ ఫండ్స్ తక్కువ వచ్చి షార్ట్ టర్మ్ ఫండ్స్ తో మనం ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ కొన్నామనుకోండి, మరి ఇప్పుడు దాన్ని ఎలా తీరుస్తాం? మనము దాన్ని తీర్చలేము. దాన్ని తీర్చాలంటే మళ్ళీ మిషన్ అమ్మాలి. అమ్మాలంటే కాదు, అమ్మితే బిజినెస్ నడవదు. కాబట్టి ఇది 1 ఉండాలి, లేదా అంటే 1 కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ డెట్ సర్వీస్ రేషియో. డెట్ సర్వీస్ రేషియో అంటే మనం డెట్ తీసుకున్నాం, ఆ డెట్ పైన ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ కట్టడానికి మనకు సరిపడనంత లాభం వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెట్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. డెట్ వాడితే మంచిదే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ వరకు. ఒకవేళ అంతకంటే ఎక్కువ వాడితే ఇట్ గోయింగ్ టు క్రియేట్ సమ్ లాసెస్ టు ది బిజినెస్. కాబట్టి డెట్ ని మనం వాడినప్పుడు ఆ డెట్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ చెల్లించడానికి కావలసినటువంటి లాభం మన వద్ద అందుబాటులో ఉందా లేదా, ఈజ్ అవర్ ప్రాఫిట్స్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు కవర్
అవర్ ఫిక్స్డ్ చార్జెస్ ఆర్ ఇంట్రెస్ట్ చార్జెస్ అనే దాని గురించి ఇది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఎ మెజర్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ సిన్స్ హయ్యర్ ద రేషియో హయ్యర్ ద ప్రాఫిటబిలిటీ. ఇది ఎక్కువ ఉందనుకోండి మనకు ఎక్కువ లాభాలు ఉన్నాయని అర్థం. ద ఐడియల్ రేషియో షుడ్ బి 6 to 7 times. అంటే జనరల్ గా ఇంట్రెస్ట్ ₹1 ఉంటే నెట్ ప్రాఫిట్ 6 to 7 times ఎక్కువ ఉంటే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఎందుకంటే మనము ఇంట్రెస్ట్ ఛార్జెస్ పే చేసినాక ఇంకా మెయిన్ రియల్ ఓనర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, మరి ఇతర ఖర్చులు ఉంటాయి కదా, వాటన్నింటిని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 6 to 7 times ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడైతే మనం ఏ విధంగా 2:1, 1:1, 0.5:1 అని లిక్విడిటీ రేషియోస్ లో మనం ఏ విధంగా స్టడీ చేసామో డెట్ సర్వీస్ రేషియోకి 6 to 7 times అనేది స్టాండర్డ్ థంబ్ రూల్ గా పెట్టడం జరిగింది. సో దెన్ గోయింగ్ ఫర్దర్, క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఈ క్యాపిటల్ గేరింగ్ రేషియో అనేది it is going to discuss the relationship between fixed interest or dividend bearing funds and non-fixed interest or dividend bearing funds in the total capital employed in the business in terms of capital gearing ratio అంటారు. క్యాపిటల్ గేరింగ్ రేషియో అనేది రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని డిస్కస్ చేస్తారు. ఏది అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ చార్జెస్ బేరింగ్ ఫండ్స్, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ చెల్లించాల్సినటువంటి ఫండ్స్ ఎంత ఉన్నాయి, తర్వాత ఫిక్స్ లేనటువంటి అంటే మనకు లాభం వస్తే ఇస్తాం లేకపోతే ఇవ్వం, లాభాన్ని బట్టి మీకు చెల్లిస్తాం అనేటటువంటి ఫండ్స్ ఎంత ఉన్నాయి మన సంస్థలో అనేటటువంటి దానికి మధ్య రెండింటి మధ్య సంబంధాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది క్యాపిటల్ గేరింగ్ రేషియో. ఈ క్యాపిటల్ గేరింగ్ రేషియో డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ బిలాంగ్స్ టు ది కేటగిరీ ఆఫ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ బేరింగ్ ఫండ్స్. ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కాన్స్టిట్యూట్ ది నాన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ బేరింగ్ ఫండ్స్ అంటారు. సో మనం స్టూడెంట్స్ అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి లయబిలిటీస్ సైడ్ ఉన్నటువంటి వాటిలో ఏవేవి ఫిక్స్డ్ చార్జెస్ పే చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిఫరెన్స్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్, అవి పైన రాసుకుంటాం న్యూమరేటర్ గా. డినామినేటర్ గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఏమేమి చెందుతాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, సర్ప్లస్, ఇవన్నీ కూడా వాళ్ళకి చెందినటువంటివి. కాబట్టి దీన్ని డినామినేటర్ గా తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ కేస్ ద ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ ఫండ్స్ ఆర్ మోర్ దాన్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్, ద కంపెనీ ఇస్ సెడ్ టు బి హైలీ గేర్డ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయంటే హైలీ గేర్డ్ ఫర్మ్, హైలీ లివర్డ్ ఫర్మ్ అంటాం మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో. లివర్డ్ ఫర్మ్ అంటాం. లివర్డ్ ఫర్మ్, అన్లివర్డ్ ఫర్మ్ అని క్యాపిటల్ స్ట్రక్చర్ లో వస్తాయి. మనకి రేషియో అనాలిసిస్ లో మనం ఏమంటామంటే హైలీ గేర్డ్ ఫర్మ్ అంటాం. అంటే బండి గేర్ లో ఉంది అంటే ఇట్ ఈస్ రెడీ టు మూవ్ ఫాస్ట్ అని. సో అలాగనే మనం క్యాపిటల్ స్ట్రక్చర్ లో కూడా డెట్ ఉంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్ యాజ్ ఎ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఎక్స్పెండిచర్. దానివల్ల ట్యాక్స్ షీల్డ్ అనేది వస్తుంది ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. దానివల్ల బెనిఫిటే అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. అట్లంటని చెప్పేసి మనము డెట్ ని అలా పెంచుతూ పోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతే మనకు వచ్చే లాభం ఇంట్రెస్ట్ సరిపోదు. సో ట్రై టు అండర్స్టాండ్ డెట్ ఈస్ ఏ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఒక స్థాయి వరకు గుడ్, అపార్ట్ ఫ్రమ్ దట్ డెట్ ఈస్ నాట్ గోయింగ్ టు generate income to the firm. Instead, it is going to generate losses to the firm. Sometime I will compare this debt with diminishing marginal utility principle in economics also. I think I no need to discuss about diminishing marginal utility principle. చినోపంత ప్రయోజన సూత్రాన్ని మనము ఈ డెట్ తో కూడా కంపేర్ చేయొచ్చు. డెట్ ని ప్రోడక్ట్ అనుకుంటే మీరు ఇంకా ఇంటర్ప్రిట్ చేసుకోండి ఆ థియరీని. We can connect that. A low capital gearing implies that equity funds are more than the amount of fixed interest bearing securities. Low capital gearing undi ante fixed interest bearing takku undi, own funds ekku unnayini. Thus ratio indicates extra residual benefits accruing to the equity shareholders. Whether the concern is operating on trading on equity can be judged by this ratio. ఈ ఫర్మ్ అనేది ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ మీద ఆధారపడి ఉందా లేదా అంటే ఎక్కువ డెట్ వాడి ఆ డెట్ ద్వారా లాభాలను ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి జనరేట్ చేస్తుందా లేదా? జనరేట్ చేస్తుందంటే దట్ మీన్స్ ద ఫర్మ్ ఈజ్ ఆపరేటింగ్ ఆన్ ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ. రిమెంబర్, ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ మీన్స్ a firm which is operating more on debt and generating more profits to the equity shareholders by utilizing the debt. That is called as a trading on equity.
సో మార్కెట్ టెస్ట్ రేషియోస్, ఈ మార్కెట్ టెస్ట్ రేషియోస్ ఏముంటాయంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది ప్రాఫిట్స్ ఆన్ టు ది మార్కెట్. ఈ రేషియోస్ అన్ని ఫర్మ్స్ కి క్యాలిక్యులేట్ చేయడం జరగదు. ఎందుకు అంటే ఈ రేషియోస్ ని ఏ దానికోసం క్యాలిక్యులేట్ చేస్తామంటే మనము ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ద ఫర్మ్ విచ్ ఇస్ లిస్టెడ్ ఇన్ ద షేర్ మార్కెట్. ఏవైతే షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నాయో వాటికి మాత్రమే మనము ఈ రేషియోస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ రేషియో ఈజ్ ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. నెట్ ప్రాఫిట్ అవైలబుల్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. నెట్ ప్రాఫిట్ అంటే అక్కడ నెట్ ప్రాఫిట్ అని రాసాం, డైరెక్ట్ గా నెట్ ప్రాఫిట్ తీసుకోకూడదు. అవైలబుల్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా పే చేసాం, ప్రిఫరెన్స్ డివిడెండ్ కూడా పే చేసేసాం, ట్యాక్స్ పే చేసాం, ఇంట్రెస్ట్ పే చేసాం డిబెంచర్ హోల్డర్స్ కి. ఇప్పుడు మన దగ్గర ఉండేది నెట్ ప్రాఫిట్ అవైలబుల్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. ఈ ఈపీఎస్ మీన్స్ లోయర్ పాసిబుల్ డివిడెండ్ అండ్ ఏ లో ఈపీఎస్ ఒకవేళ అర్నింగ్ పర్ షేర్ తక్కువ ఉంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ డివిడెండ్స్ అండ్ సో లోయర్ మార్కెట్ వాల్యూ. అంతే కదా. ఇప్పుడు ఈపీఎస్ తక్కువగా ఉందంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అనౌన్స్ డివిడెండ్స్, వీఆర్ కీపింగ్ ఇట్ యాజ్ ఏ ప్లగింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే నిలిపి ఉంచిన లాభాలుగా మన దగ్గర ఉంచుకొని వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్. ఆ కేసులో మనం డివిడెండ్స్ ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్గా మార్కెట్లో మన బిజినెస్ ఏమవుతుంది చెప్పండి? మార్కెట్లో బిజినెస్ వాల్యూ ఈజ్ నాట్ గోయింగ్ టు బి గుడ్. వెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్, దెన్ వాట్ హ్యాపెన్స్? దెర్ ఇస్ నో గుడ్ విల్ లేదు అంటే మార్కెట్ వాల్యూ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో లోయర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. వైల్ ఏ హై ఈపీఎస్ హ్యాస్ ఎ ఫేవరబుల్ ఎఫెక్ట్ ఆన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్. ఎక్కువ హై ఈపీఎస్ ఉంటే it is going to given a chance to the board of directors to announce the dividends, and it leads to the increasing of the market price per share and also market value of the shares. And then proceeding further, price earning ratio, PE ratio antam, దీన్ని ప్రామినెంట్ గా PE ratio అంటాం. ప్రైస్ ఎర్నింగ్ రేషియో అనేటటువంటిది ఈ డినామినేటర్ గా అర్నింగ్స్ పర్ షేర్, ఇంతవరకు మనం క్యాలిక్యులేట్ చేసాం అర్నింగ్స్ పర్ షేర్, దాన్ని డినామినేటర్ గా వాడుకొని న్యూమరేటర్ గా ప్రైస్ అనేది తీసుకుంటాం. ఏ ప్రైస్? మార్కెట్ ప్రైస్ ఆర్ మార్కెట్ వాల్యూ పర్ ఈక్విటీ షేర్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటాం. జనరల్ గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అని చెప్పొచ్చు. దాన్ని ఇంకో రకంగా చెప్పాము ఇక్కడ మార్కెట్ వాల్యూ పర్ ఈక్విటీ షేర్. ఒక్కొక్క వాటా, ఈక్విటీ వాటా యొక్క మార్కెట్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్ డివైడ్ బై అర్నింగ్స్ పర్ షేర్. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏ రెండింటి మధ్య? అర్నింగ్స్ పర్ షేర్ మీద మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రేషియో. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు అసర్టైనింగ్ అండర్ అండ్ ఓవర్ వాల్యుయేషన్ ఇన్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అండర్ వాల్యూ అయిందా, ఓవర్ వాల్యూ అయిందా అని చెప్పి కనుక్కోవాలి అంటే ఏ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రైస్ అర్నింగ్ రేషియో, పిఈ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ అండర్ వాల్యూ ఆర్ ఓవర్ వాల్యూ. మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్ ని మనం ఓవర్ వాల్యూ, అండర్ వాల్యూ ఎందుకు సార్ మనం ఎందుకు కనుక్కోవాలి ఓవర్ వాల్యూ, అండర్ వాల్యూ అంటే when we are purchasing the shares in market, we have to calculate and take a decision, is the market price of particular company share is overvalued or undervalued. For that purpose, we need to look into the price earning ratio. Very, very important ratio in a fundamental analysis in SAPM. Those pointing to the effect of factors generated by the company's financial position. A reciprocal of this ratio, reciprocal means denominator becoming numerator and numerator becoming denominator, gives the capitalization rate of current earnings per share. Capitalization of earnings per share ని కనుక్కోవాలి అంటే మనకు ఎర్నింగ్స్ పర్ షేర్ తెలిసిన తర్వాత దాన్ని క్యాపిటలైజేషన్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది డివిడెండ్ ఇవ్వకోకుండా అనే దాన్ని మనం కనుక్కోవాలంటే దిస్ రేషియో మస్ట్ బి రెసిప్రోకల్, ఆపోజిట్ చేయాలి. డినామినేటర్ న్యూమరేటర్ గా, న్యూమరేటర్ ని డినామినేటర్. దట్ మెజర్స్ ది క్యాపిటలైజేషన్ రేట్ ఆఫ్ కరెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్. పేఅవుట్ రేషియో, పేఅవుట్ రేషియో అంటే మనందరికీ బాగా తెలిసిందే, అది డివిడెండ్ పేఅవుట్ రేషియో. దిస్ రేషియో ఎక్స్ప్రెసెస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అండ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ paid in the form of dividends out of available earnings. EPS వచ్చింది, ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చింది, దాంట్లో కొంత లాభాలని మనం పక్కన ఉంచుతాం. సంస్థ విస్తరణ కోసమో, సంస్థ కంటింజెన్సీస్ కోసమో, ఏదో ఒక దానికోసం మనం కొంత మొత్తాన్ని సపరేట్ గా ఉంచడం జరుగుతుంది. ఇంకొంత మొత్తాన్ని
డివిడెండ్ గా చెల్లిస్తాము యాజ్ పర్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్స్. దాన్ని ఆ పేఅవుట్ రేషియో అనేది ఎంత చెల్లిస్తున్నాం మనము ఈ సంవత్సరం. 10 రూపాయలు ఈపీఎస్ వస్తే 6 రూపాయలు చెల్లించమని డివిడెండ్ ని డిసైడ్ చేశారనుకో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో, 6 రూపీస్ డివైడ్ బై 10 60% వచ్చింది. సో ఆ విధంగా పేఅవుట్ రేషియో కనుక్కోవాలి. దిస్ రేషియో ఎక్స్ప్రెసెస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్ అవుట్ ఆఫ్ అవైలబుల్ ఎర్నింగ్స్. ఏ హైయర్ పేఅవుట్ మే మీన్ లోయర్ రిటెన్షన్. యా, అంతే, మనకు అర్థమైపోయింది. మనం ఎక్కువ పే చేస్తున్నాం డివిడెండ్ రూపంలో అంటే తక్కువ మొత్తంలో మనము రిటైన్ చేస్తున్నాము, తక్కువ మొత్తంలో ఫ్లగ్గింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ మన వద్ద ఉంచుకుంటున్నాము. అంటే వీఆర్ నాట్ మేకింగ్ మచ్ ప్రాఫిట్స్, ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ విత్ ది ఫార్మ్. దట్ మీన్స్ వీఆర్ నాట్ గోయింగ్ ఫార్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్. సో వీ వాంటెడ్ టు అనౌన్స్ మోర్ డివిడెండ్స్. ఏ డిటెరియోరేటింగ్ లిక్విడిటీ పొజిషన్ అంటే లిక్విడిటీ పొజిషన్ తగ్గిపోవచ్చు హైయర్ పే అవుట్ ఉన్నప్పుడు. లిక్విడిటీ తగ్గిపోవచ్చు. ఎందుకు? మన దగ్గర ఉన్న క్యాష్ అంతా మనం ఏ రూపంలో పే చేస్తున్నాం? డివిడెండ్ రూపంలో పే చేస్తున్నాం. ఆటోమేటిక్గా నీ క్యాష్ అంతా అయిపోతే నీ లిక్విడిటీ కండిషన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిటెరియోరేటింగ్ మీన్స్ డిక్రీజింగ్ లిక్విడిటీ పొజిషన్ అండ్ లిటిల్ ఆర్ నో ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్స్ అర్నింగ్స్ కెపాసిటీ ఆఫ్ ది కంపెనీ. ఒకవేళ చిన్న ఇంక్రీజో లేదంటే దెర్ ఇస్ నో ఇంక్రీజో కనపడుతుంది ప్రాఫిట్ అర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ది కంపెనీ. దీస్ ఆర్ ది regions of higher payout ratio, higher payout. What payout? Payout means dividend payout ratio. I did not mention there dividend payout ratio. Payout ratio means it's implied that it is a dividend payout ratio. Going further, and then the last ratio, I hope, dividend yield ratio. This ratio establishes the relationship between dividend per share divided by market price per share. మార్కెట్ ప్రైస్ కి మరియు డివిడెండ్ పర్ షేర్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మెజర్ చేయడం జరుగుతుంది ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియో. ఇట్ గివ్స్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ who are more concerned about returns on their investment rather than the capital appreciation. Investors are different types. Risk averse, risk takers. Some investors are more concerned about returns, daily returns, monthly returns, yearly returns, constant return, fixed returns. Some investors are not at all bothering about dividends. They are bothering about capital appreciation. That means increasing of market price. ఇలా ఇన్వెస్టర్స్ యొక్క ఆబ్జెక్టివ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే who are going to look into the dividend yield ratio. ఎటువంటి ఇన్వెస్టర్స్ ఈ డివిడెండ్ yield రేషియోని అబ్జర్వ్ చేస్తారంటే those who are more concerned about returns on their investment. రెగ్యులర్ రిటర్న్, రెగ్యులర్ ఇన్కమ్ ఉండే విధంగా చూసుకునే వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఇన్ టు ది రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. దే ఆర్ లుకింగ్ ఇన్ టు డివిడెండ్ yield ratio rather than capital appreciation. They don't bother about capital appreciation. They always bother about regular income in the form of return on their investment. They are always looking into dividend yield ratio. This is all about from my end regarding common size, comparative, trend and ratio analysis. If you are all are really interested, I will proceed for the conducting of some quiz if you want to participate, or otherwise I am going to close now. That is the interest is left to the participants. I am, if at all, if you want to share the quiz, I will share the quiz link in chat box. Can I share the quiz link? Narayan sir.